మనం అధికారంలో ఉన్నప్పుడు మనం రాజారెడ్డి రాజ్యాంగాన్ని బ్రహ్మాండంగా అమలు చేసాము, బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోయినాము. తీసుకొని పోబట్టే మనకి గతి పట్టింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏమి చేస్తారో, ఎవరైతే అక్రమాలకు అవినీతికి పాల్పడి ఉంటారో ఒక్కొక్కరికి ఒక ఆయనకి చెయ్యి ఇరుగుతుంది, ఒక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందో, ఇంకొక హాస్పిటల్లో ఉన్నాడంట. అవును, ఆయన పరిస్థితి ఏంటి? నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా? నిజంగానే వచ్చిందా అంటే మరి నిజంగానే వచ్చిందని అనుకోవాలా, నిజంగానే వచ్చిందనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఒక ఆయన పోయినాడు లోపలికి, ఇంకా సన్నిహితంగా ఉండేది ఈయనే కదా, ఈయనగడ ఏమన్నా పోతాడేమో మేబీ అని ఏమన్నా ఆ భయంతోనే, ఆ భయంతో ఈ టెన్షన్తో ఏమన్నా హార్ట్ బీట్ ఎక్కువ ఏమన్నా కొట్టిందో, మరి ఇంకొకటి అంటే 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి, ఆపరేషన్ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటున్నారు. కానీ ఇక్కడ చేయించుకోరంట, వేరే చోటకు వెళ్ళి చేయించుకుంటాము అని చెప్పి కూడా అంటున్నారు. ఏమన్నా లండన్ పోతాడేమో, లండన్కి ఏమన్నా పోతాడేమో, లండన్ పోయి ఏమన్నా అన్న ఏమన్నా రికమెండ్ చేయొచ్చే, లండన్లో ఏమన్నా చేయించుకొని వస్తాడేమో. మరి ఏమి హైదరాబాద్లో లేరా? హైదరాబాద్లోనే కదా ఉండేది ఆయన, ఏజ్ హాస్పిటల్లోనో ఏడో ఉన్నాడు. మరి ఉన్నప్పుడు ఏం ఏడు చేయరా? కావాలనే ఈయన మట్టి తిన్నాడు మా ఏడరుగుతుంది, ఇసుక తిన్నాడు ఏడరుగుతుంది, అరుగుతుందా?